బండి మీద వచ్చి మా బిడ్డకి ఏమన్నాడో ఏం చేసిండో బుజ్జికి ఏమన్నాడట, బుజ్జి ఎట్టుపోతామా అని అంటే నేను ఇంటికే పోతా అని అన్నదట. అయితే టండా మనిషి ఉంది కదా, మా అమ్మకి ఇంటికాడే తీసుకుపోతుందేమో అని, పరాయి ఊరు ఉంటే పరాయి ఎక్కడైనా తీసుకుపోతాడని అనుకోవచ్చు. ఇల్లు పక్కన ఇల్లు కదా అని బుజ్జి అనుకున్నది. బుజ్జి అనుకుంటే ఆ రోజు తర్వాత ఫోన్ చేసిందట. ఏం చేస్తున్నావు బిడ్డ ఏందని అంటే మంచిగానే ఉంది అమ్మ, తలకాయ నొస్తలేదు అని బుజ్జి అన్నది. అన్నప్పుడు ఇంటికి మళ్ళా ఆ రోజు రాత్రే ఈ 12 అవుతుంది. సరుప చచ్చిపోయింది అని అన్నారు. ఆదివారం సరుప ఎట్లా చచ్చిపోతుంది, దేనికి చచ్చిపోతుంది, బిడ్డ దగ్గర పోయింది కదా, ఎందుకు చచ్చిపోతుంది అని నేను కూడా నమ్మకం పడలే. ఈ నా బిడ్డకి చావగొట్టి మళ్ళా పిల్లగానికి తీసుకుపోయి ఊరు మొత్తం తిరుగుతుందట. ఇప్పుడు మీ బిడ్డని చనిపోయిన తర్వాత కూడా ఆయన కూడా ఇక్కడ కోసుకొని పిల్లగాన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి చెప్పి అంటున్నారు కదా, మరి వాస్తవేనా? వచ్చి కోసుకున్నాడో ఏం చేసిండో మరి అని బాబుకి ఎత్తుకొని తిరిగిండట. పోలీస్ స్టేషన్ 3 దిక్కున పోయిండట. మళ్ళా ఎక్కడ జైన్ అయిండో ఏం చేసిండో మాకు ఇరకలేదు. మతలాపు వచ్చినప్పుడు పేద మనుషులు ఇప్పుడు స్వరూప ఆత్మహత్య చేసుకున్నారా, చంపారా? అసలు చంపిండు.